తిరుమల బాలాజీనగర్లోని వినాయక ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో హుండీ నుంచి నగదు తస్కరించారు దొంగలు. ఖాళీ హుండీలను పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్ వద్ద వదిలేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న తిరుమలలో చోరీ జరగడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరున్నరలో ఉండే వినాయక స్వామి దేవాలయంలో ఉదయం 6:30కు పూజారి గారు వచ్చి ఈ విధంగా గుళ్ళో దొంగతనం జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల చూస్తే మన కమ్యూనిటీ హాల్లో పక్క సందులో 2 హుండీలు పాల్గొట్టి మొత్తం చిల్లరంతా తీసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. గుడి లోపల దీపాలు పెట్టిన దానిపైన అచ్చులు కనబడుతున్నాయి. పోలీసు వాళ్ళు అయితే చాలాసార్లు హెచ్చరించారు పెట్టుకోమనేసి కెమెరాలు పెట్టే బడ్జెట్ లేకుండా కొద్దిగా డిలే చేశాము. ఈ లోపల ఇంతవరకు జరిగిపోయింది. వారం ముందే చెప్పారు పోలీసు వాళ్ళు అయితే. ముడికే వచ్చి తలుపు తీసి చూస్తాం, లోపల వచ్చి ఎంత గుళ్ళు ఎంత చూసే కొద్దికి ఉండి కనపడలేదు మాకు. మా అధికారులకి కమిటీ మెంబర్స్కి మేము ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వచ్చి చూసి ఎక్కడ చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఎత్తికి పట్టారు. ఆ కమిటీ హాల్ కదా, కమిటీ హాల్ పక్కన ఉండీలు కనపడినాయి. అది తాళాలు పగలగొట్టి ఉంటారు.